అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారా? ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళబోతున్నారా? ఎన్డీఏ కన్వీనర్తో పాటు కేంద్రంలో అత్యంత కీలకమైన పదవి చేపట్టబోతున్నారా? ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఒక కీలక పదవితో పాటు జాతీయ స్థాయిలో కూడా ఒక కీలక పదవి ఏమైనా చేపట్టబోతున్నారా? సో ఇదంతా కూడా ప్రస్తుతానికి మీడియాలో జరుగుతున్న చర్చ మాత్రమే. రాజకీయంగా ఏ ఒక్కరూ కూడా లీకులు ఇవ్వలేదు, ఎవరూ కూడా అధికారికంగా ధృవీకరించలేదు. మీడియాలో రకరకాల చర్చ జరుగుతోంది. సో దీనిలో వాస్తవం ఏమిటి అనేది ఒక క్లారిటీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక క్లారిటీ, ఫుల్ క్లారిటీ ఇస్తాను. అంతర్గతంగా ఏం జరుగుతోంది, అసలు ఏం చర్చ జరుగుతోంది, ఈ ఆలోచన అంటే ఇది మనం చెప్పాలి అంటే 3 అంశాలు చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ ఆలోచన, ఈ ప్రణాళిక, ఈ థింకింగ్ అంటే ఈ ప్లానింగ్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది. 2 అసలు దీని లక్ష్యం ఏంటి, దీని ఉద్దేశం ఏంటి, అసలు ఈ ఆలోచన వెనక ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఇక 3వది దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎదురయ్యే అడ్డంకులు ఎలా ఉంటాయి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని అడ్డంకులు వస్తాయి కదా, దీని అమలు అడ్డంకులు, అది కూడా మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ 3 అంశాలు చర్చిస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. సో ఫుల్ వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం మీ సర్కిల్లో అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి, సున్నితమైన అంశమే, చాలా క్లియర్గా చెప్తా. అసలు బీజేపీ పెద్దల ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కేంద్రానికి తీసుకువెళ్ళి ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేది. ఇక్కడ లోకేష్ గారిని సీఎం చేసి పవన్ కళ్యాణ్ గారికి సౌత్ ఇండియాలో ఎన్డీఏ కన్వీనర్గా ఇప్పుడు బాధ్యతలు ఇచ్చి ఇప్పుడు లోకేష్ గారు సీఎం అవుతారు. ఈ 3 ఏళ్ల పాటు ఆయన సీఎంగా చేస్తారు. నెక్స్ట్ 2029లో కూడా ఈ కూటమి ఇలాగే ఉంటుంది కదా, పొత్తు ఇలాగే ఉంటుంది కదా. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫుల్ టైం 5 ఏళ్ళు సీఎంగా చేయాలి అనేది ఒక ప్రతిపాదన, ఒక ఆలోచన. ఈ ఆలోచన కేంద్రానికి ఎందుకు వచ్చిందంటే, సో ఈ ఆలోచన పూర్తిగా కేంద్రందే. సో దీన్ని అంటే మీకు కూడా ఈ మధ్య డౌట్ రావచ్చు, ఎప్పుడూ లేని విధంగా నారా లోకేష్ గారు ఢిల్లీ ఎక్కువగా వెళ్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితోనూ లోకేష్ గారు భేటీ అవుతున్నారు. అండ్ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు. కానీ లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా వెళ్తున్నారు, ఎక్కువ టైం భేటీ అవుతున్నారు. అలాగే నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ గారి గురించి ఎక్కువగా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలోనే నేషనల్ మీడియాస్లో ఎక్కువగా ఆయన గురించి ఆర్టికల్స్ వస్తున్నాయి, ఆయనే హైలైట్ అవుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. అలాగే ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య లోకేష్ గారు ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు అందరితో, కేవలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే కాదు సుమి, కూటమి ఎమ్మెల్యేలందరితో కూడా లోకేష్ గారు ఆ కుటుంబ సభ్యులతో సహా డిన్నర్ చేసి వాళ్ళతో లైజనింగు, రేపో, పరిచయం అది పెంచుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇది నిజమేనేమో అని అనిపిస్తుంది కదా. సో దీని ఉద్దేశం ఏంటి, అసలు దీని లక్ష్యం ఏమిటి, ఎందుకు ఇలా ఆలోచించారు బీజేపీ వాళ్ళు అనేది మనము చెప్పుకుంటే ఇది చాలా పెద్ద లక్ష్యం. చాలా సింపుల్. 2050 వరకు బీజేపీ అధికారంలో ఉండాలి. అంటే మరో 25 ఏళ్ళు కేంద్రంలో ఎన్డీఏనే అధికారంలో ఉండాలి. మరో ఈ కాంగ్రెస్కో లేదంటే ఇండియా పక్షం చేతుల్లోకో వెళ్ళకూడదు. అది జరగాలి అంటే ఇమీడియట్ మీన్స్ నెక్స్ట్ ఎలక్షన్ అంటే 2029 ఎన్నికల్లో ఎన్డీఏ గెలవాలి. అది గెలుపు అంత ఈజీ కాదు. ఎందుకంటే 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో ఎన్డీఏ గెలిచింది. 2019తో పోలిస్తే 2024లో ఆశించిన ఫలితాలు రాలేదు. 2014, 2019లో రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు. కానీ 2024లో ప్రతిపక్ష నేత హోదా వచ్చింది. అండ్ ఇండియా కూటమి ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరలోకి వచ్చింది. సో వరుసగా 4వసారి కూడా అధికారం నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈ ప్రజా వ్యతిరేకత, సాధారణంగా వచ్చే వ్యతిరేకత ఇవన్నీ తట్టుకొని. సో అది జరగాలి అంటే ప్రాంతీయ పార్టీల మద్దతు ఉండాలి, రాష్ట్రాల వారీగా కూడా కోఆర్డినేషన్ ఉండాలి, ఎక్కడా కూడా బ్యాలెన్స్, పొలిటికల్ బ్యాలెన్స్ తప్పకూడదు. దాన్ని కోఆర్డినేట్ చేయడానికి, ప్రాంతీయ పార్టీలన్నింటితో కోఆర్డినేట్ చేయడానికి ఒక సీనియర్ నాయకుడు అవసరం, సీనియర్ పొలిటికల్ బుర్ర అవసరం. ఆ బుర్ర చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అనేది బీజేపీ పెద్దల అండ్ ఆర్ఎస్ఎస్ పెద్దల ఉమ్మడి ఆలోచన.
అందుకు ఆయనకు ఎన్డీఏ కన్వీనర్గా ఇవ్వబోతున్నారు. గతంలో చంద్రబాబు గారు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసిన అనుభవం ఉంది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. సో ఇక్కడ ఇది ఇంటెన్షన్. పవన్ కళ్యాణ్ గారిని కూడా రాజకీయంగా కాస్త నెక్స్ట్ మెట్లెక్కించి ఆయనకు సౌత్ ఇండియా బాధ్యతలు ఇచ్చి, సౌత్ ఇండియా ప్రచార బాధ్యతలు అన్నీ, ఇప్పుడు కేరళ తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి కదా, అవన్నీ బాధ్యతలు ఇచ్చి, అండ్ ఎన్డీఏ కన్వీనర్ బాధ్యతలు ఇచ్చి, అవసరమైతే నెక్స్ట్ ఆయన కో కన్వీనర్ ఇచ్చి, ఇక్కడ 2029 నాటికి ఆయన ఇక్కడ సీఎం చేయాలి అనేది ఒక ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ బీజేపీ ప్రణాళికలు చాలా ముందు చూపుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు 2029 గెలిస్తే చాలు, ఆ తర్వాత ఖచ్చితంగా జమిలి ఎన్నికల సిస్టమ్ వస్తుంది, అవసరమైతే అధ్యక్ష పాలన అయినా తీసుకొచ్చేసి శాశ్వతంగా వాళ్ళ అధికారంలో ఉండడానికి కావాల్సిన బాటలు వేసుకుంటారు, అవసరమైతే రాజ్యాంగ సవరణలో అది ఏదోదో చేస్తారు ఇంకా. సో నెక్స్ట్ ఎన్నికలు అత్యంత కీలకం అన్నమాట బీజేపీకి. అందుకు రాజకీయంగా ఈ అడుగులు వేస్తున్నారు అనేది జాతీయ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఇక్కడ మనం అత్యంత కీలకంగా మాట్లాడాల్సింది అడ్డంకులు. నిజంగా ఇది సాధ్యమేనా? సాధ్యమవుద్దా? నారా లోకేష్ గారు సీఎంగా ఉండడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? జనసేన పార్టీ కేడర్ ఒప్పుకుంటారా? అసలు చంద్రబాబు గారు కేంద్రానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారా? ఆయనకి ఇష్టమేనా? అది మనం ఈ మూడో విభాగం అడ్డంకుల్లో మాట్లాడాలి. ఖచ్చితంగా అడ్డంకులు ఉన్నాయి. ఫస్ట్ అడ్డంకి, చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయికి వెళ్ళడం ఇష్టం లేదు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా మన పరిస్థితి బాగలేదు, పారిశ్రామికంగా బాగలేదు, అండ్ అభివృద్ధి పరంగా కూడా బాగలేదు. ఏ రకంగా చూసినా సరే మనం కొంత వెనుకబడి ఉన్నాం. సో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే, ఇతర రాష్ట్రాలతో పోటీ పడేలా తీసుకువెళ్ళాలంటే కనీసం 5 ఏళ్ళు నాయకత్వం బాగుండాలి, పరిపాలన బాగుండాలి. ఇప్పుడు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఆస్తి. ఆయన ఇమేజ్, ఆయన బ్రాండ్ ఇమేజ్ కారణంగానే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత మీద నమ్మకంతో 1,00,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని సంస్థలు ఆసక్తి చూపి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. సో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి గడిచిన ఏడాదిన్నర కాలంలో. దేశంలోనే మనం అగ్రగామిగా ఉన్నాం ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడంలో, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. సో అందుకు ఈ టైంలో అంతా కరెక్ట్గా ఉంది, సిస్టమ్ కరెక్ట్గా ఉంది, పరిపాలన కరెక్ట్గా ఉంది, పారిశ్రామికంగా ముందులా ఉన్నాం. సో ఈ టైంలో దీన్ని డిస్టర్బ్ చేస్తే, ఈ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా దెబ్బతినేస్తామేమో అనే భయం కొంతమేరకు చంద్రబాబు గారిలో ఉంది, అండ్ పవన్ కళ్యాణ్ గారిలో ఉంది, ఇంటర్నల్గా కొంతమందిలో ఉందన్నమాట. సో అందుకు బీజేపీ పెద్దల ప్రతిపాదనను తిరస్కరించే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉన్నారు. ఆయనకు రాష్ట్రం ముఖ్యం, అది ఒకటో అడ్డంకి. ఇక రెండో అడ్డంకి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఎంతవరకు లోకేష్ గారిని యాక్సెప్ట్ చేస్తారు? నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు, కేడర్కు దగ్గరయ్యారు, నాయకులకు దగ్గరయ్యారు. సో కానీ సీనియర్ ఎమ్మెల్యేలను కలుపుకున్నారా? సీనియర్ ఎమ్మెల్యేలకు దగ్గరయ్యారా? సో నారా లోకేష్ గారు సీఎం అయితే, ఇప్పటికిప్పుడు సీఎం కుర్చీ మారితే తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మరో అడ్డంకి. ఏమో అంతర్గతంగా సంక్షోభం వచ్చినా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. నాయకత్వ మార్పిడి సమయంలో, అధికార మార్పిడి సమయంలో తెలుగుదేశం పార్టీలో ఇటువంటి సంక్షోభాలు సహజమే. దాన్ని ఎలా ఎదుర్కొంటారు? అసలు అంతవరకు తెచ్చుకుంటారా? చంద్రబాబు నాయుడు గారికి అది అనుభవమే కదా, తెలుసు కదా, అండ్ నారా లోకేష్ గారు కూడా అవన్నీ చూసిన వ్యక్తే కదా. సో అంత సింపుల్గా చెయ్యరు కదా. సో అందుకని అసలు ఎమ్మెల్యేల ఒపీనియన్ ఏంటి, ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మరో అడ్డంకి. ఇక అత్యంత కీలకమైనది మూడోది, మేబీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు కాక, ఎందుకంటే ఆయనకు ఎన్డీఏలో కీలకమైన బాధ్యతలు ఇస్తున్నారు, అండ్ 2029లో ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, అండ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి పొలిటికల్గాను పరిపాలనా పరంగాను ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు కాక. కానీ జనసేన పార్టీ క్యాడర్ ఎందుకు ఒప్పుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే ఓకే, కానీ లోకేష్ గారు సీఎం అయ్యి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేదా జనసేన పార్టీ క్యాడర్ చాలా వరకు అంగీకరించలేకపోవచ్చు. అది విమర్శలు రావచ్చు. పవన్ కళ్యాణ్ అంటే బయటకు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళందరూ ఒప్పుకున్నప్పటికీ అది ఒక ఆయుధంగా మారుతుంది, అది ఒక అస్త్రంగా మారుతుంది, విమర్శలు రావచ్చు. దీన్ని రాజకీయంగా రెచ్చగొట్టడానికి వైసీపీ వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. సో ఇది రాజకీయంగా ఎదుర్కోవడం చాలా కష్టం.
సో నేనేమనుకుంటున్నానంటే, ఒకటి ఆలోచన ఉంది బీజేపీ పెద్దల్లో, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ ఆలోచన ఉంది. అందుకే నితీష్ కుమార్ని కేంద్రానికి తీసుకువెళ్ళి రైల్వే శాఖ ఇస్తున్నారు. చంద్రబాబు గారిని కూడా కేంద్రానికి తీసుకువెళ్ళి బాధ్యతలు ఇవ్వాలనుకుంటున్నారు. సో దానికి తగ్గ యాక్షన్ ప్లాను, దానికి ఒక ఉద్దేశం ఉంది. కానీ దాని అడ్డంకులు మాత్రం చాలా ఉన్నాయి. ఈ అడ్డంకులన్నీ తట్టుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందా? అసలు ఇప్పుడున్న స్ట్రక్చర్ ఇంత బాగున్నదాన్ని, ఇంత చక్కగా వెళుతున్నదాన్ని, ఈ ట్రాక్లో వెళ్తున్న దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉందా? డిస్టర్బ్ చేస్తే దాని పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? అది కొంచెం కష్టమే. చూసి చూసి జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద పాలు పోసినట్టు ఉంటుంది. చూసి చూసి వైసీపీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది వ్యక్తిగతంగా, పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు అభిమానులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. లోకేష్ గారు సీనియర్ మంత్రే కావచ్చు, ఆయనకు కూడా అడ్మినిస్ట్రేషన్ స్కిల్సే బాగుండొచ్చు, అవార్డులు కూడా గతంలో మంచి మంచి వచ్చి ఉండొచ్చు. కానీ కొంత ఇంకా టైం తీసుకోవాలి కదా, అప్పుడే అవసరం లేదు కదా అనే ఆలోచన కూడా ఈవెన్ సొంత టీడీపీ క్యాడర్లో కూడా కొంత ఉండొచ్చు. కాబట్టి అడ్డంకులు అనేవి చాలా ఉన్నాయి. అసలు చంద్రబాబు గారికే ఇష్టం ఉండదండి కేంద్రానికి వెళ్ళడం. ఆయన రాష్ట్రంలోనే ఉండాలనుకుంటారు, ఈ రాష్ట్రానికి సీఎంగానే ఉండాలనుకుంటారు. ఆయన సీఎంగా ఉంటేనే బాగుంటుంది అని లోకేష్ గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. సో అడ్డంకులు అయితే ఇన్నున్నాయి. ఇన్ని అడ్డంకులను దాటుకొని ఆ ప్రణాళికను అమలు చేయగలరా లేదా అనేది డౌటే. ఒకటి మాత్రం నిజం, నేను పూర్తిగా చెప్పలేను కానీ చెప్తున్నా, కొన్ని విభేదాలకు, కొన్ని గొడవలకు అవకాశం ఉంది. ఇదే ఇంప్లిమెంట్ చేస్తే, బలవంతంగా అమలు చేస్తే కొన్ని విభేదాలు వస్తాయి, కొన్ని భేదాభిప్రాయాలు వస్తాయి, కొన్ని గొడవలు వస్తాయి. అది ఒక రకంగా సంక్షోభానికి దారి తీసే అవకాశం లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ.